మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 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 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫర్మ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుండ్రు. లేకపోతే నిన్నటిదానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు అంటుండ్రు సరే, మీరు అనండి అధ్యక్ష. ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరాడుకోలే. విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ, మీరు చేసిన పాపాలని కడగాలంటే ఎవరో దేవుడు వస్తే తొందరపడకండి. ఎందుకు అని లోపు నేను రాజకీయాల్లో పోను అధ్యక్ష. నేను డీటెయిల్గా అధ్యక్ష 2029 మళ్ళీ ఎందుకు తొందరపడ రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా ముఖ్యమంత్రి గారు ఇగో అధ్యక్ష, హోమ్ మినిస్టర్ అంటారు కదా అధ్యక్ష, 2014 నుంచి 2024 వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మున్గోలు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు. అదే మీ 15 నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా, మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మీ ట్రాప్లో పడతలేం. ప్రశాంత వాతావరణం నెలకొల్పినాం. మీలాగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు, పని చేయము కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. అధ్యక్ష, వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కానీ కరెంటు గురించి మాట్లాడతా అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు వీళ్ళు పరిపాలన చేతగాళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు అనుకున్నారు. అయినా కానీ మేమే చాలా తెలివికలేనా, వీళ్ళకి ఎవరికి తెలివి లేదు, వీరు పరిపాలించలేరు అనుకున్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళకంటే కరెంటు పోకుండా అత్యధికంగా గరిష్టంగా హైయెస్ట్ రికార్డు కూడా కరెంటు మా కాంగ్రెస్ పాలన అందించింది అధ్యక్ష. ఉచితంగా పేదలకు ఇచ్చిన 200 యూనిట్లు కూడా కరెంటు కూడా గృహాలకు అందిస్తున్నాం అధ్యక్ష. అంటే మీకు నిద్ర పట్టలేదా? జీర్ణించుకోలేకపోతుందా? మేము చేయలేమా అనుకుంటున్నా అధ్యక్ష? నేను చెప్తా అధ్యక్ష, విద్యుత్ సరఫరా స్థితి చెప్తా అధ్యక్ష. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్, మీకు ప్లీజ్ 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 ప్లీజ్